ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, నాది పలానా రాశి లేదా పలానా లగ్నము అంటూ ఉంటారు. అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే 4వ స్థానాధిపతి జ్యోతిషశాస్త్రరీత్యా. ఆ 4వ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది, అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది. అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా. అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో, అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. ఆ రకంగా మీ యొక్క లగ్నరీత్యా చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి. రెండవది, మీ జాతచక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది, ప్లస్ జనరల్గా కూడా ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు చతుర్థాధిపతి గురువు అవుతాడు. మీ జన్మజాతకంలో గురువు నీచ స్థానంలో ఉన్న లేదా రాహుతో కలిసి ఉన్న పాపగ్రహ కూటమి లేదా పాపగ్రహ కర్తరి అంటారు ఉన్న మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ జూపిటర్ ఏదైతే ఉన్నాడో అతను మీ యొక్క గృహాన్ని, ఆస్తిని, ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసేటప్పుడు, బంగారాన్ని బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బంగార సంబంధంగా కొంతమంది ట్రేడింగ్స్ చేస్తుంటారు. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ధనస్సు వారు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ గురుగ్రహం గనక ఎక్కువగా డిఫెక్ట్ అయింది అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది, దానివల్ల ఎక్కువ ఇబ్బంది ఫలితాలు వస్తున్నాయి అన్నప్పుడు సర్వసాధారణంగా మీరు గురువారం రోజు కొనడం జరుగుతుంది ఆ ప్రాపర్టీ. గురువారం రోజు లేదా గురు నక్షత్రాలు అంటే ఏమిటంటే, గురు నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో కొన్నా కూడా, ఎందుకంటే ఆ నక్షత్రాధిపతి పాడయ్యాడు కదా అందుకని. రెండవది, కొనడం ఒకటే కాకుండా గృహప్రవేశం చేస్తుంటారు చాలామంది తెలియక. గురుగ్రహం పాడైనప్పుడు గురువారం మంచి రోజు కదని చేసేస్తుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని వారాలు మంచివే, అన్ని వారాలు కూడా ఆ పలానా గ్రహం పాడైనప్పుడు అన్ని వారాలు ఎఫెక్ట్ ఇస్తాయి. శుక్రవారం కావచ్చు, గురువారం కావచ్చు, శనివారం కావచ్చు, ఏదైనా. కాకపోతే మన ముహూర్త భాగాల్లో మాత్రం గురువారము, శుక్రవారం, బుధవారం ఈ మూడిట్లో ఏది బాగుంటే ఆ రోజు మీరు గృహప్రవేశం పెట్టుకోండి అని చెప్పారు. అంతేగాని మంగళవారాలు, శనివారాలు చేయొద్దని చెప్పారు. మంగళ, శని ఈ వారాలు. సోమవారం కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటి, గురువారము, శుక్రవారము, బుధవారము, సోమవారము గృహప్రవేశం చేసుకోవచ్చు. మంగళవారము, శనివారం, ఆదివారం చేయకూడదు గృహప్రవేశాలు. చాలామంది తెలియక సండేస్ కలిసి వస్తుంది కదండి అని చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ శుభగ్రహాలకు చెప్పినటువంటి వాటిల్లో కూడా ఏదైనా గ్రహం పాడై ఉంది మీ జన్మజాతకంలో, ఆ రోజు కూడా వదిలేయాలి, చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీ యొక్క జాతచక్రంలో కనుక గురువు బాగా పాడేటప్పుడు ఏంటంటే పరిహారము, ఇంట్లో దత్త చరిత్ర పారాయణం చేయాలి. దత్త చరిత్ర పారాయణము, దుర్గా సప్తశతి పారాయణము లేదా చండీ హోమం లాంటివి చేసుకుంటూ ఉండాలి. అందరికీ చండీ హోమం పనిచేయడం వేరు. రాహు ప్రభావం వల్ల గృహం పాడైనప్పుడు, అంటే గృహ అధిపతి చతుర్థాధిపతి పాడైనప్పుడు చండీ హోమం చేసుకుంటే
దాని ప్రభావం వాళ్ళు కళ్ళకు కట్టినట్టుగా చూస్తారు. అందరికీ అది కనబడాలని రూల్ లేదు. కానీ ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, తలనొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చిన వ్యక్తి జెండు బాంబు రాసుకోవడానికి లేదా ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి తేడా తెలుస్తుంది. ఏ తలనొప్పి లేదు ట్యాబ్లెట్ వేసుకున్నానండి అంటే, తలనొప్పి లేనోటి ట్యాబ్లెట్ వేసుకుంటే ఎలా తెలుస్తుంది తలనొప్పి తగ్గిందా లేదా అనేది? లేదు అక్కడ. అలాగే దేనికి సంబంధించిన దోషం ఉందో ఆ దోష సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం అనేది ముఖ్యం. చాలామంది తెలియక ఏం చేస్తారు, ఆ హోమం చేయడం తప్పేం కదా, ఏ హోమమైనా ఇంట్లో చేసుకోవచ్చు. కానీ దానికి సంబంధించి చేసుకుంటే మీకు ఫలితం ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి, ఇది చేసుకోవాలి. గోవులకి అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులకి అరటికాయలు లేకపోతే బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని ఒక 4 ఉండలుగా తినిపించి, అలా నువ్వులు తినిపించకూడదు. ఇది చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ ధనస్సు లగ్నంలో పుట్టినటువంటి వారికి, ఎందుకంటే శుక్రుడు సహజంగానే 6th లార్డ్ అవుతాడు, అంటే గృహకారకుడు 6వ ఆధిపత్యం వస్తుంది. ఆధిపత్య పాప అంటాడు శుక్రుడిని. కాబట్టి ఇంకింత జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ కొనుగోలు చేసేటప్పుడు కానీ ఈ రెమెడీస్ చేసుకోవడం అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది, దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి, ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, అన్ని దిశలు మంచివే, మీకు ఏ దిశ పనికొస్తుంది అది వర్గు శాస్త్రము అంటారు. అంటే మీ పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహ వరకు ఉండే ఆ వర్గు, కా వర్గు, చా వర్గు అని ఉంటుంది. ఈ వర్గుని క్యాల్కులేషన్ చేసి 1, 3, 6, 7 చూసుకోవాలి. 2 మీడియంగా ఉంటుంది. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గుతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది, ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఏది ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలని. ఆ రకంగా అది ఏదైనా ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు కలిసి ఉన్నారు ఎవరి జన్మ జాతక చక్రాలు అంటే, కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం. అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం. రైట్. అలా 1, 2 అని కాదు. ఒకవేళ కొంతమందికి శని రాహు కాంబినేషన్ ఉంది, వెస్ట్ ఎక్కువ ఉన్న ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు. ఆ రకంగా ఇంకోటి ఏంటంటే, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు, చూపించుకునే స్థితి కూడా లేదు, అలాగే జాతక చక్రం కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని స్కందుడిని తలుచుకొని 10 నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని, నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి. ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా, జాతచక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది. నిత్యము కనుక చేయగలిగితే, ఏదో ఒకరోజు చేశానండి, ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి. నిత్యము చేయండి, మీరే చూస్తారు మార్పు అనేటువంటిది. అలాగే లలితా సహస్రనామాలు వినడం, చదవడం ఉదయం సాయంత్రం చేయండి. అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల. విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది, ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు, కలర్స్ వేస్తున్నారు. కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి. కాబట్టి ఎటు పడితే అటు, ఏ రంగు పడితే ఆ రంగు వేయకుండా ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి. ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది. మన జీవితాలన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి. ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయంటే ఫైనాన్స్తో సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు, ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం. ఎవరైనా ఏమంటారు, ఆరోగ్యం బాగుంటే చాలండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి. అలాగే ఈశాన్య భాగం, ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన, ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయువ్యము, వాయువ్యం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి. వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ వాయువ్యం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది, మనస్థితిని చెప్తుంది. ఉత్తర వాయువ్యం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికను కూడా చెప్తుంది. కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, వాస్తుపరంగా కానీ జాతకపరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే, మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది. అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు ముందుకు కావట్లేదు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవత అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడో తాతలకో ముత్తాతలకో లేకపోతే తండ్రి గారు గతించినట్లయితే వారికో అందాల్సినటువంటి సరిగా అందట్లేదు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే, అమావాస్య నాడు
మీరు స్వయం పాకము అంటారు. ఆ స్వయం పాకం ఇస్తూ ఉండండి. అంటే అమావాస్యకి బియ్యము, 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు, ఉప్పు, ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి, ఇవ్వాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో, ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది. ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగ దశలు నడుస్తున్నాయి, ఏమీ ఇబ్బంది ఉండదు. అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి 1,00,000 వస్తుందనుకోండి ప్రతి నెల, ఒక 10,000 20,000 ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు. అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి. మీ జాతచక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు. సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.